దేవుణ్ణి ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. ఒక కుటుంబంగా, ఒక సంఘంగా మనమందరం చేరి దేవుణ్ణి ఆరాధించడము, దేవుణ్ణి ఘనపరచడము, దేవుని నుంచి మన కోసము ఒక నూతనమైన దేవుడిచ్చే వాక్యాన్ని, దేవుడిచ్చే వాగ్దానాన్ని అనుదినం పొందుకోవడము, ఎస్పెషల్లీ దేవుని ప్రత్యేక దినమైన ఈ ఆదివారం రోజు దేవుని వాక్యాన్ని వినడము, దేవుని ఆరాధించడము, ఇది చాలా గొప్ప ధన్యత. చాలామందికి లేదు ఇది. ఈవెన్ ఫర్ ద క్రిస్టియన్స్, సీనియర్ క్రిస్టియన్స్ కూడా అవాయిడ్ చేస్తారు. బట్ మీరు దేవునికి లోబడి, సంఘానికి లోబడి, దేవుని ఆత్మకు లోబడి మీరు ఇక్కడ ఉన్నారు అంటే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అండ్ మా సంఘంలో ఇట్లా 2 మెసేజెస్ ఉండవు. పాటలు అయిపోగానే, స్తుతి ఆరాధన అవ్వగానే ఒక మెసేజ్ చెప్పేసి వెళ్ళిపోతాము. బట్ మీకున్న ఓపికను బట్టి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. సో ఇందాక పాస్టర్ గారు ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ బోధించినారు, నేను ఒక 1/2 అవర్ బోధిస్తాను. వాక్యాన్ని వినడానికి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకున్నారు. దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. సో మనము కొన్ని నిమిషాలు దేవుని వాక్యంలోకి వెళ్దాం. నాతో పాటు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. రోమా 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించును, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. మనమందరం కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నేను ఘనపరుస్తున్నాను. ఈ ప్రత్యేకమైన దినాన్ని మాకు ఇచ్చి ప్రభువా, నీ వాక్యంలోని సత్యములను, నీ వాక్యంలోని అమూల్యమైన వాగ్దానంను ప్రభువా మేము ధ్యానించినట్లు మా హృదయంలోను, మా మనసులను నీ చేతికి అప్పగిస్తున్నాను, నీ ఆత్మ ఆధిక్యతకు అప్పగిస్తున్నాను. హోలీ స్పిరిట్ గాడ్, I pray that you take control of this place. I pray that you take control of everyone's heart, everyone's mind and their time. ప్రభువా, నీ యొక్క ఆధిక్యత కిందికి మేము వస్తున్నాం. మీరు మాతో మాట్లాడమని, మా హృదయంలో తృప్తిపరచమని నేను వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రోమా 8 చాలా ప్రత్యేకమైన అధ్యాయం. రోమా 8 చాలా మట్టుకు బైబిల్ స్టడీస్ స్టార్ట్ విత్ దిస్ రోమన్స్ 8. చాలా మట్టుకు బైబిల్ అధ్యయనాలు రోమా 8 నుంచి స్టార్ట్ అవుతుంది. రోమా 8 ఏమంటారంటే క్రైస్తవ జీవితానికి ఒక అద్దము లేదా ఒక దిక్సూచి అంటారు. మిర్రర్ అనేదానికంటే దిక్సూచి, మనకు మార్గాన్ని చూపించేది రోమా 8. సో అంత డీప్ రెవల్యూషన్ పౌల్ మనకి రాసి ఉంచున్నాడు దేవుని ఆత్మ ద్వారా. సో ఆయన అంటున్నాడు, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ముందుగా ఎవరిని ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించు. యేసుక్రీస్తుల వారు ఆయన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అవ్వాలంట. అట్లా అవ్వడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంట. ఎలా ఏర్పరచుకున్నాడు? మనల్ని ముందుగా ఎరిగి మనం ఆయనతో సారూప్యం గలవారగుటకు మనల్ని నిర్ణయించి, మనల్ని పిలిచి, మనల్ని నీతిమంతులుగా మార్చి మనల్ని మహిమపరిచిందంట. ఇందులో ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే, ఫస్ట్ మనల్ని ఎరిగినాడు ఆయన. సెకండ్,
తన కుమారునితో సారూప్యం గలవారొకటకు మనల్ని నిర్ణయించినాడు. థర్డ్, మనల్ని పిలిచాడు. ఫోర్త్, మనల్ని నీతిమంతులుగా తీర్చినాడు. ఫిఫ్త్, మనకు తన మహిమనిచ్చినాడు. సాడ్ పార్ట్ ఏంటి? కరెంట్ సిచ్యువేషన్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్ ఏంటంటే, మనము ఇవి ఏవి అనుభవపూర్వకంగా ఎరిగి ఉండలేము. ఈ విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా గమనించి చూస్తే ఈ సత్యానికి మనకున్న అండర్స్టాండింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. దేవుడు మనల్ని పిలిచాడు, దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు, దేవుడు మనల్ని నిర్ణయించినాడు, దేవుడు మనల్ని మహిమపరిచినాడు అన్న ఈ విషయాలు అసలు మనము ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడము, లేదా మనం అంత మట్టుకు మన ఫెయిత్ లెవెల్స్ని తీసుకురాలేకపోతున్నాం. బట్ దట్ ఈజ్ అవర్ రియాలిటీ. అది మన నిజమైన ఐడెంటిటీ అయి ఉంది. మనం ఆయన ద్వారా ఎరిగి ఉన్నవారు, ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. హీ న్యూ అస్. ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడన్న సత్యము మనకు తెలిస్తే వి డోంట్ గో యాస్ట్రే, అంటే మనం దారి తప్పిపోము. సింపుల్ మాట. ఇప్పుడు పోలీస్ ఉన్నారు, పోలీస్కి ఒకరి పైన ఒక దృష్టి ఉంది అనుకోండి, అంటే ఒక రౌడీ షీటర్ పైన ఒక ఏమంటారు సార్, ఒకరి పైన నిఘా పెట్టి ఉంచితే వాడు తప్పు చేస్తాడా? అంటే వాడికి తెలుసు, ఏమని తెలుసు, నేను నా మీద పోలీస్ వారు కన్నేసి ఉంచినారు కాబట్టి వాడు ఏ తప్పు చేయలేడు, ఎక్కడికి పారిపోలేడు, ఏమి చేయలేడు. ఎందుకంటే వాడు ఎటు పోతే అటు సీసీ కెమెరాసా లేకపోతే ఇంకేదైనా వాచ్ డాగ్ లాగా పోలీస్ వారికి కన్ను ఉందని తెలుసు. వాడికి ఏం తెలుసు అంటే నేనేంటో పోలీస్ వారు ఎరిగి ఉన్నారు. హల్లెలూయా. సో సేమ్ వే దేవుడు మనం ఏంటో దేవునికి తెలిసి ఉంది. హీ న్యూ అస్. ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. ఎఫెసీ 1:5 ఉంటుంది. ఆయన మనల్ని ఎప్పటి నుంచి ఎరిగి ఉన్నాడు అంటే, ఒకసారి చదవండి, 4 నుంచి చదండి. ఎట్లా అనగా, తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కానులట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ముందుగా మన కోసం నిర్ణయించుకున్నాడంట. తన కోసం మనలను ఎప్పుడు, ఇంకా కింద చదువుతుంది, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ వర్ లేడ్. ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు. అంటే మన ఏర్పాటు ఇప్పటిది కాదు. మన ఏర్పాటు ఏదో మనము ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, లేదా మనం కష్టాల గుండా వెళ్ళిన తర్వాత, బాధల గుండా వెళ్ళిన తర్వాత, ఇంకా ఏదో పరిస్థితిని బట్టి దేవుని దగ్గరికి రావడం ద్వారా మనం యేసయ్యను నమ్మినామని అనుకుంటాం. కానీ హీ న్యూ అస్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్. అప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే అసలు మనం ఎవరో, మనం ఎటువంటి వారమో, మన కథ ఏందో, మనం ఏ ఇంట్లో పుడతామో, ఏ పేరు పెడతారో మనకు, మనము ఏ ఆలోచన కలిగి ఉంటామో, మన లైఫ్ స్టైల్ ఎట్లుంటుందో, అసలు మన కథ ఏంటిది, మన పుట్టుపూర్వతలు ఏంటివి అనేది ఎప్పుడు ఏర్పరచబడ్డామంట, జగత్తు పునాది వేయబడక మునిపే అప్పుడే మనల్ని ఏర్పరచుకొని మనల్ని ఎరిగి ఉన్న దేవుడు. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు కదా, నీవు నన్ను ఎప్పుడు చూసావంట, నా తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావు. దినములలో నా ఆయుష్కాలంలో ఏ ఒక్క దినం కూడా జరగక మునిపే, లెక్కింపబడక మునిపే నా అంతం ఏంటిదో నీకు తెలుసు. నా మొత్తం కంప్లీట్, అసలు వాట్ ఈజ్ యువర్ పిక్చర్, నీ సినిమా ఏంటిదని మొత్తం ఆయనకు తెలుసు. నువ్వు తప్పిపోతావని తెలుసు, నువ్వు కష్టపడతావని తెలుసు, నువ్వు బాధలు అనుభవిస్తావని తెలుసు, నువ్వు అవమానపరచబడతావని తెలుసు, నీ మైండ్ సెట్ ఏంటిదని తెలుసు, నువ్వు కోపిస్టివా, ప్రేమగలవాడివా, హ్యాపీ పర్సనా, జాయ్ఫుల్ పర్సనా, లేదా ఊరికే అలిగేవాడివా, అసలు ఏంది నీ స్టోరీ ఏంది అంతా ఆయనకు
తెలిసి ఉంది. ఆయన ముందుగా ఎరిగిండంట. ముందుగా ఎరిగి ఇంకేం చేసిందంట? మళ్ళీ రోమన్స్ 8:29 చూడండి. వారిని తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ప్రీడిస్టైన్డ్, ఆయన నిర్ణయించుకున్నాడంట. సో అండ్ సో పర్సన్ హ్యాస్ టు యాక్సెప్ట్ మై సన్ అండ్ బికమ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ మై సన్ ఆర్ ద లైక్నెస్ ఆఫ్ మై సన్. ఒకవేళ నన్ను ఎరిగిననుకో దేవుడు, ఇమాన్యుయల్ అనే పర్సన్ యేసుక్రీస్తుని అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత ఆయన కుమారుని స్వరూపంలోనికి, సారూప్యంలోనికి ఆయన మార్చబడాలని నిర్ణయించిందంట. God has predestined you to be in the image and likeness of his own son. తన కుమారుని సారూప్యం గలవారగుటకు మనల్ని నిర్ణయించుకున్నాడు. మనం ఎందుకు నమ్ముకున్నాము అంటే చాలా రీజన్స్ చెప్తాం మనం కదా. ఎందుకు యేసయ్యని నమ్మినామంటే, కొంతమంది నాకు పిల్లలు కాలేరు, యేసయ్యని నమ్మితే పిల్లలు అయినారు. కొంతమంది నాకు పెళ్లి కాలేదు, యేసయ్యని నమ్ముకుంటే పెళ్ళి అయింది. నాకు జాబ్ రాలేదు, జాబ్ వచ్చింది. రోగం ఉండే, బాగుపడ్డాను. అప్పుల్లో ఉండే, బాగుపడ్డాను. అన్ని జనరలైజ్డ్ ఆన్సర్స్ చెప్తారు. అది ఒక లెవెల్ వరకే, అది ఒక లెవెల్ వరకే చెప్పగలగాలి. బట్ నువ్వు యేసయ్యని నమ్ముకొని తరతరాలు గడిచింది, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా నువ్వు ఎందుకు నమ్ముకున్నావు అంటే, అప్పుడు మాకేం బాధ ఉండే, ఎంత బాధపడ్డాము, యేసయ్యని నమ్మితే బాగా అయినాము. అది ఓకే, అది దేవుని దగ్గరికి నువ్వు రావడానికి ఒక రీజన్ అయింది. బట్ ఎందుకు నువ్వు దేవుణ్ణి అంగీకరించడం అంటే, టు బికమ్ హిస్ లైక్నెస్, ఆయన లైక్నెస్ లో మారడానికి, ఆయన కుమారుని సారూప్యతను పొందుకోవడానికి దేవుడిని ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, ఎందుకు మనం క్రైస్తవులం అయ్యామంటే, స్లోలీ మనము దేవుని కుమారుని సారూప్యతలోనికి మనం రావడానికి. తన కుమారునితో సారూప్యం గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించింది. కుమారుని సారూప్యం అంటే ఏంది అసలు? ఆయన ఇమేజ్ అంటే, యేసుక్రీస్తుల వారి ఇమేజ్ అంటే ఏంటి అసలు? వాట్ ఈజ్ హీ? యేసయ్య అంటే ఎవరు? ఆయన ఇమేజ్ ఏంటి? సిస్టర్ చెప్పినారు, హిజ్ లవ్. ఇంకా యేసయ్య అంటే ప్రేమ, యేసయ్య అంటే కృప, యేసయ్య అంటే సత్యము, యేసయ్య అంటే క్షమాపణ, యేసయ్య అంటే ఆయన క్యారెక్టర్స్. మనిషిని ఎట్లా కొలుస్తాం మనం? మనిషిని అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ హీ అంటే ఏమని చెప్తాం? గుడ్ పర్సన్ అంటాం. ఇంకా కొద్దిగా బాగా దగ్గర తెలిసిన వాళ్ళు ఆయన గురించి ఉన్నాయన్నీ చెప్తారు. ఆయన ఎటువంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాడు, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ఎటువంటి ఆశ కలిగి ఉన్నాడు, ఆయనకి ఏమి ఇష్టము, ఏం తింటాడు, ఏ కలర్ వేసుకుంటాడు, ఏ కలర్ నచ్చుతుంది, అది ఎంటైర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద పర్సన్ మనం చెప్తాం కదా. సో ఇట్లానే యేసయ్య క్యారెక్టర్లోకి నీవు నేను రావాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. యేసయ్య క్యారెక్టర్లోనికి నువ్వు దిగిపోవాలి. అసలు నిన్ను చూస్తే యేసయ్యని చూసినట్టే అనిపించాలి దేవుళ్ళకు, మనుషులకు. యేసయ్య నిన్ను చూస్తే యు ఆర్ స్పిట్టింగ్ ఇమేజ్ ఆఫ్ గాడ్ అని అనిపించాలి. అరే ఈయన ఎలా మాట్లాడుతున్నాడు, అరే ఈయన మాట ఇంత అసలు ఎట్లుంది, ఒకప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా అయిపోయినాడు. యేసయ్యని నమ్మితే డిస్టింక్ట్ చేంజ్ జరగాలి. కంప్లీట్ మారు మనస్సు అంటే ఏంటో తెలుసా? అసలు పాతవి గతించిపోయినవి, అసలు పాత మనిషి కాదు ఈయన మొత్తం నూతనంగా మార్చబడ్డాడు. ఈమె అసలు యేసయ్యని నమ్ముకున్న తర్వాత అర్రే పీపుల్ మొత్తం పరేషాన్ అవ్వాలి. అటువంటి చేంజ్ జరగాలి. ఎప్పుడు జరుగుతుంది? యేసయ్య స్వరూపంలోనికి, యేసయ్య సారూప్యతలోనికి నువ్వు మార్చబడుతున్నప్పుడు. అందుకోసం దేవుడు మనల్ని నిర్ణయించుకున్నాడు. యేసయ్య స్వరూపంలోనికి మనం మార్చబడాలి అంటే అసలు యేసయ్య ఏంటో మనకు తెలియాలి. యేసయ్య ఏంటో మనకు తెలియకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ ఓపెనింగ్కి వచ్చేది ఇదివరకు కదా. సచిన్ని అబ్సల్యూట్గా ఒక ఆయన కాపీ చేసేవాళ్ళు. ఆయన ఎవరు అంటే సేవాగ్. నేను ఒక మ్యాచ్ చూసినాను. అప్పుడప్పుడు క్రికెట్ నాకు అలవాటు స్టార్ట్ అయింది 2003. ఒక సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది, ఇండియా వర్సెస్ పాకిస్తాన్.
సచిన్ ఒక షోయబ్ అఖ్తర్ బౌలింగ్లో ఒక అప్పర్ కట్ కొట్టినాడు. ఫస్ట్ టైం అప్పర్ కట్ కొట్టడం. అప్పర్ కట్ అంటే బౌన్సర్ బాల్ను అలా 6 కొట్టేసిండు. తర్వాత 3-4 ఓవర్ల తర్వాత ఇంకొక బౌలర్ వచ్చిండు, మొహమ్మద్ షమి అని. ఆ బౌలర్ కూడా సేమ్ బాల్ వేసిండు. ఇప్పుడు సచిన్ కాదు బ్యాట్ చేసింది, సెహ్వాగ్ బ్యాట్ చేసినాడు. సేమ్ అప్పర్ కట్ కొట్టినాడు, సేమ్ 6 వెళ్ళిపోయింది. అదేంటిది? యు ఆర్ కాపీయింగ్ యువర్ మాస్టర్. సెహ్వాగ్ చాలాసార్లు ఏమని చెప్పిండంటే, సచిన్ ఈజ్ మై మాస్టర్, ఐ ఫాలో హిమ్, ఐ కాపీ హిమ్, ఐ డై టు బి లైక్ హిమ్ అన్నాడు. అసలు క్రికెట్ ఆడే వాళ్ళే ఒక పర్సన్ని అంతగా ఆరాధించి అంతగా కాపీ చేస్తే, నిన్ను ఎక్కడి నుంచో మునుపు దూరస్తులమైన మనము, మునుపు దేవుడు అంటే ఎవరో తెలియని వారమైన మనము, మునుపు పాపాత్ములమైన మనము, మునుపు అసలు ఎవరమో, మునుపు అసలు మనకు ఏ లెక్క లేదు, మునుపు కోన్ కిస్కా అంటాం కదా, అసలు ఎవరో తెలియదు మనకు, మన పరిస్థితి ఏంటో తెలియదు. మనం అసలు ఇశ్రాయేలీల దృష్టిలో ఏ వారైనా సరే, యూదుల దృష్టిలో ఏ మతస్థులైనా సరే, ఎవరైనా సరే అసలు వాళ్ళు లెక్కకు లేనోళ్ళు. అటువంటి లెక్కలేని వారిని దేవుడు ఏర్పరచుకొని తన కుమారుని సారూప్యం ఇచ్చిందంట. హల్లెలూయా. ఆ కుమారుని సారూప్యం గలవారగుటకు మనల్ని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు సేవాగ్ ఎట్లా కాపీ చేసినాడు? బికాస్ హీ న్యూ సచిన్. చాలా దగ్గర నుంచి సచిన్ని వెంబడించిండు. అలాగే నేను క్రీస్తు సారూప్యతలోనికి ఎప్పుడు మార్చబడతామంటే, క్రీస్తును నువ్వు చాలా దగ్గరగా వెంబడిస్తే, చాలా దగ్గరగా నువ్వు అనుసరిస్తే, చాలా దగ్గరగా నువ్వు యేసయ్యను తెలుసుకుంటే, అనుభవపూర్వకంగా యేసయ్యను నువ్వు తెలుసుకుంటే, అప్పుడు నువ్వు ఫాలో అవ్వగలుగుతావు. అప్పుడు నువ్వు సారూప్యతలోనికి మార్చబడతావు. అప్పుడు మనము మన మాట తీరు, మన చూపు, మన కనుసైగా, మనం చూసే విధానం, మన మాట్లాడే విధానం, మన ఆలోచన విధానము, దేవుని పట్ల మనకున్న అవగాహన, ప్రతిదీ యేసయ్యలాగా మార్చబడుతుంది. నేను ఒక చాలా మంచి ఎగ్జాంపుల్ విన్నాను, అంటే ఒక టెస్టిమోనీ విన్నాను. సాధు సుందర్ సింగ్ ఒకసారి ఇంగ్లాండ్కి వెళ్ళినాడంట. ఇంగ్లాండ్కి వెళ్ళి ఒకరింటిని తలుపు నాక్ చేసి చూసినాడంట, వాళ్ళతో మాట్లాడాలని. నాక్ చేసి చూస్తే ఒక చిన్న పాప డోర్ ఓపెన్ చేసిందంట. డోర్ ఓపెన్ చేసి ఆయనను చూసి పరిగెత్తుకుంటా, మమ్మీ జీసస్ హ్యాస్ కమ్ టు అవర్ హోమ్ అని చెప్పిందంట. వాళ్ళమ్మ ఎంత పరేషాన్ అయిపోయిందో కదా. పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే అక్కడ సాధు సుందర్ సింగ్ ఉన్నాడంట. అంటే ఆ చిన్న పాపకి సాధు సుందర్ సింగ్ ఎలా కనబడ్డాడు? జీసస్ లాగా కనబడ్డాడు. అట్లా మన ఆలోచనను, మన మాటలను, మన క్యారెక్టర్ని ఎవరైనా గమనించి చూస్తే, ఆర్ దే సీయింగ్ జీసస్ ఇన్ యూ? యేసయ్యను మనలో వారు చూస్తున్నారా? ఎందుకు మరి ఇదంతా, ఈ క్రైస్తత్వము, రక్షణ, ఇదంతా ఎందుకు? ప్రతి ఒక్కరు తన కుమారుని స్వరూప్యం గలవారగుటకే దేవుడు ఏర్పరచుకున్నాడు. మనిషిని ఏర్పరిచినప్పుడే మనం ఆదికాండంలో 1:26-27 వచనాల్లో చూస్తాం కదా, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని నిర్మిద్దాము. నరుని ఎట్లా తయారు చేద్దాము? మన పోలిక చొప్పున. అంటే ఆయన ఎట్లున్నాడో, ఆయన కనులు ఎట్లున్నావో, ఆయన చేతులు ఎట్లున్నావో, ఆయన ఫేస్ ఎట్లుందో, ఆయన బాహ్య శరీరం ఎట్లుందో, అట్లనే మనుషుని తయారు చేసినాడు. సేమ్ ఇమేజ్. ఇప్పుడు దేవుడు ఎట్లున్నాడంటే యూ కెన్ డైరెక్ట్లీ సే నాలాగానే ఉంటాడని చెప్పొచ్చు. హల్లెలూయా. ఎందుకు? వీఆర్ మేడ్ ఇన్ హిజ్ ఇమేజ్. ఇంకా ఏ జంతువు కూడా దేవుని రూపంలో నిర్మించబడలేదు, కేవలం మనిషి మాత్రమే నిర్మించబడ్డాడు. హల్లెలూయా. సో దేవుడు మనిషిని నిర్మించి తన పోలిక చొప్పున నిర్మించుకున్నాడు, తన స్వరూపం ఇచ్చినాడు. అయితే మనందరికి తెలిసినట్టుగా ఆదాం పాపంలో పడిపోయి తన స్వరూపాన్ని కోల్పోయినాడు. దేవుడిచ్చు మహిమను కోల్పోయినాడు. అందుకే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిచ్చు మహిమను పొందలేకపోవచ్చున్నారు. గాడ్స్ డిజైర్, గాడ్స్ హార్ట్ ఈజ్ టు గివ్ అస్ హిస్ మెజెస్టీ. ఆయన యొక్క మెజెస్టీ, ఆయన యొక్క మహిమ, ఆయన గ్లోరీ మనకి ఇవ్వాలని ఆయన ఆశ. అందుకే మనుషులను తయారు చేసినాడు. నిన్న నేను పాస్టర్ బోయాజ్ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాము. అసలు ఎందుకండి సాతానుకు మనుషుల మీద, ఆదాం అవ్వల మీద అంత కోపం ఎందుకు చెప్పండి? సాతానికి ఎందుకు కోపము? సాతానికి మరి ఆ మొత్తం అంతా మార్చేసుకొని
మాట్లాడే సర్పమై వచ్చి హవ్వను ఎందుకు తన కుయుక్తి చేత మోసపరచాలి? ఎందుకంత? ఎప్పుడన్నా ఆలోచించుతారా? ఎందుకు? ఎందుకు సాతానుకు అసలు మనుషులంటే అంత కోపం ఎందుకు? మరలా నూతన నిబంధనకు వచ్చేసరికి మనకు ఒక వార్నింగ్ ఉంది. మీ శత్రువైన సాతాను అపవాది గర్జించి సింహం వల్ల ఎవరిని మింగుదునా అని తిరుగులాడుచున్నాడు. ఎందుకు మింగాలి వాడు? ఎందుకు మింగాలి మనుషుల్ని? కరెక్ట్ చెప్పినారు. బికాస్ గాడ్ మేడ్ అస్ ఇన్ హిస్ ఇమేజ్ అండ్ గాడ్ వాంట్స్ టు గివ్ ద గ్లోరీ టు హిస్ పీపుల్. తన మహిమను తన కుమారులకు తన కుమార్తెలకు ఇవ్వడానికి దేవుని యొక్క ఇష్టమై ఉన్నది. అందుకనే సాతాను ఏమనుకున్నాడు అంటే, నేను దేవుని కంటే, దేవుని సింహాసనం కంటే నా సింహాసనాన్ని ఒక మూరెడు ఎక్కువ చేసుకుంటాను అనుకున్నాడు. ఎందుకంటే దేవునికి ఉన్న మహిమ ఎవరు కావాలనుకున్నారు? లూసిఫర్ కావాలనుకున్నాడు. కానీ అది వాడికి దక్కలేదు. మనం కోరుకోకుండానే, మనం అనుకోకుండానే దేవాదేవుడు మనల్ని ముందుగా నిర్ణయించుకొని ఏర్పరచుకొని మనం పురాతన ఆలోచన లేదంటే ఆ పురాతన మనస్తత్వం నుంచి మనల్ని విడిపించి నవీన స్వభావం మనకు ధరింపజేసి తన యొక్క మహిమను మనకి ఇచ్చినాడు. ఇక్కడ ఇది ఎవరిని పిలిచెనో వారు నీతిమంతులుగా తీర్చను, ఎవరు నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను. ఎవరిని నీతిమంతులుగా తీర్చిండు? మనలను. ఆయన అంగీకరించిన వారిని నీతిమంతులుగా తీర్చిదిద్దినాడు. ఆయన మనల్ని పిలిచి మనకు అడగకుండానే తన మహిమను మనకి ఇచ్చినాడంట. ఇది కదా నిజమైన క్రిస్టియానిటీ అంటే. క్యారింగ్ ద గాడ్స్ లైక్నెస్, గాడ్స్ గ్లోరీ ఇస్ క్రిస్టియానిటీ. అంతేగాని మనలో క్రిస్టియానిటీ అంటే మైనారిటీ, క్రిస్టియానిటీ అంటే ఇంకా ఏదో రాంగ్ కాన్సెప్ట్ అంతా మన మైండ్లో నింపేసినారు చాలా సంవత్సరాలుగా. క్రీస్తుని, ప్రభువుని, క్రైస్తత్వాన్ని ఒక రాంగ్ ఇమేజ్తో మన వాళ్ళని కొద్దిగా పెద్ద సీనియర్ వ్యక్తిని, సీనియర్ క్రిస్టియన్ని మనం అడిగితే ఏమంటారంటే, అయ్యా క్రైస్తత్వం గురించి చెప్పండి అంటే, మేము నిక్కచ్చిగా ఉంటాం, మేము పాపం చేయం, మేము దేవుని అందు విశ్వాసం కలిగి ఉంటాం, మేము ప్రార్థన చేస్తాం, మేము చాలా నిబద్ధత కలిగి ఉంటాం, మేము చాలా డిసిప్లిన్ ఉంటాం, మేము దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటాం. ఇవన్నీ చెప్తారు తప్ప ఐ యామ్ బికమింగ్ లైక్ క్రైస్ట్ జీసస్, అది క్రిస్టియానిటీ అని ఎవరు చెప్పరు కదా. ఎవరు చెప్పలేరు ఇది. బట్ దేవుని ప్రేమ, దేవుని యొక్క ఇష్టం ఏమై ఉందంటే, మనము ఆయన ఇమేజ్లోనికి, ఆయన లైక్నెస్లోనికి, ఆయన సారూప్యతలోనికి మనము రావాలి. వి షుడ్ హ్యావ్ దట్. ఆ సారూప్యత మనం కలిగి ఉండాలని దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. ఇందాక మాట్లాడుతూ సారూప్యత కలగాలి అంటే ఆయన గుణాలు ఏంటివో మనకు తెలియాలి. యేసే గుణాలు ఏంటి అని తెలియకుండా ఆ గుణాలని మనం ఫాలో అవ్వలేము. అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకొని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలుచుకొని తన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం మనల్ని ఏర్పరచుకున్నాడు. తన గుణాతిశయములను ప్రచురం చేయడానికి వీఆర్ కాల్డ్ టు ప్రొక్లెయిమ్. ఆయన గుణాన్ని, ఆయన మంచితనాన్ని మనం ప్రొక్లెయిమ్ చేయడానికి, ఆ ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. వేరెవర్ వి ఆర్, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఎటువంటి స్థలంలో నిలబడి ఉన్నా, ఆయన గుణాన్ని, ఆయన ఔన్నత్యాన్ని ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. బట్ బిఫోర్ దట్ వీ షుడ్ నో, తెలియాలి మనకు అసలు ఆయన గుణం ఏంటిది. కొన్ని సందర్భాలు మనం ఆలోచిస్తే ఆయన గుణం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయన గుణం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒకరోజు ఆయన దేవాలయంలోకి వెళ్ళేసరికి దేవాలయంలో ఏం జరుగుతుందంట? వ్యాపారం జరుగుతుందంట. రూకలు మార్చుకుంటున్నారంట. ఆ పెద్ద వ్యాపార స్థలం అయిపోయిందంట. వ్యభిచార గృహంగా మారిపోయిందంట. అప్పుడు ఆయన ఏమన్నాడు? అయ్యో అనలేడు కదా. ఏసే కోపం వచ్చిన ఫస్ట్ ఇన్సిడెంట్ అది. వెళ్ళిపోయి రెబెల్ అయిపోయినాడు ఆయన. అక్కడ ఉన్న వాటన్నిటిని పడేసిండు, అందరిని చెదరగొట్టేసిండు. నా మందిరాన్ని మీరేం దొంగల గుహగా మార్చినారు అని కోప్పడ్డాడు. సో సేమ్
ఆ గుణం మనకు కూడా ఉండాలి. ఎప్పుడైతే దేవుని సంఘాన్ని, దేవుని ప్రజలను ఎవరన్నా గలిబిలి చేస్తున్నారు అనుకోండి, దేవుని సంఘంలో పనికిరాని విషయాలు మాట్లాడుతున్నారు అనుకోండి, యూ షుడ్ స్టాండ్. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. ఎవరైనా నీకు తెలిసిన విశ్వాసి దారి తప్పిపోతున్నాను అనుకోండి, అంటే వేరే పనికిరాని విషయాల్లో దూర్చున్నాను అనుకోండి, వెళ్ళి కుదిరితే ఆయన నువ్వు నన్ను తిట్టినా సరే బ్రదర్ అని పట్టుకొచ్చి ఇది కరెక్ట్ కాదని చెప్పాలి. దేవుడు ఏదైతే నో అంటాడో అది నో అనాలి. అది దేవుని హార్ట్. మనము ఓల్డ్ టెస్టమెంట్లో చూసుకుంటే ఒక పర్సన్ ఉన్నాడు, ఫినెహాస్ అనే పర్సన్ ఉన్నాడు. ఫినెహాస్ ఏం చేసింది తెలుసా? ఇజ్రాయేలీలు మోయాబ్ వారితో పాపం చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు. అప్పుడు ఫినెహాస్కి ఎక్కడ లేని కోపం వచ్చింది. వచ్చి పాపం చేసే వారిని ఈట పట్టుకొని ఒక్క పోటుకి ఇద్దరిని పొడిచేసిండు. ఒక్క పోటుకి ఇద్దరిని పొడిస్తే అప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఆగిపోయింది. అయితే అప్పుడు మోషేతో దేవుడు ఏమంటాడంటే, ఫినెహాస్ ఎటువంటి వ్యక్తి అంటే, నేను దేన్ని ఓర్వలేకపోతున్నానో ఆయన కూడా దాన్ని ఓర్వలేకపోయినాడు. దేవుడు దేన్నైతే ఓర్వలేకపోతాడో, దేవుని కుమారునిగా, కుమార్తెగా, దేవుని సారూప్యం కలిగిన వ్యక్తిగా నీవు నేను కూడా ఓర్వకూడదు. హల్లెలూయా. సారూప్యత అంటే అప్పర్ కట్ కొట్టినంత ఈజీ కాదు. సో ఫినెహాస్ ఓర్వలేకపోయినాడు. మనం అది సంఖ్యాకాండం 20 అధ్యాయంలో చూస్తాం. చాలా బాగుంది అసలు అది. ఒకసారి చూడండి, సంఖ్యాకాండము 25వ వచనం, 25వ అధ్యాయము 11వ వచనం. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవట వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండి ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు. హల్లెలూయా. ఇక్కడ ఫినెహాస్ మైండ్ సెట్ చూడండి, ఇంగ్లీష్లో చాలా బాగుంది. హీఈస్ జెలస్ అని ఉంది. బికాస్ ఐ యామ్ జెలస్, హీఈస్ ఆల్సో జెలస్. నేను ఓర్వలేకపోతున్నాను ఇశ్రాయేలుల పాపాన్ని, ఫినెహాస్ కూడా ఓర్వలేదు. ఆయన ఓర్వలేకపోవడం ద్వారా దేవునికి నచ్చకుండా కానీ ఇశ్రాయేలును నశింపజేయలేడంట. అక్కడ ఉంది 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయినారంట. అంటే తెగులు అంటే, పాపం అంటే ప్రతి ఒక్కరిని మరణానికి తీసుకెళ్లేది. ఆ పాపం నుంచి విరుగుడు ఫినెహాస్ ద్వారా ఇశ్రాయేలులకు దొరికింది. ఈరోజు అనేకులు ఒక పాపం నుంచి విరుగుడు నీ ద్వారా దొరకాలి. చాలా టఫ్ థింగ్ ఇది కదా. జస్ట్ లిజన్ టు దిస్. మరి ఒకసారి చెప్తున్నాను. ఇశ్రాయేలీల పాపంను ఫినెహాస్ ఓర్వలేకపోవడం ద్వారా, ఫినెహాస్ చేసిన పనిని బట్టి దేవుడు ఇశ్రాయేలును రక్షించిండు, ఇశ్రాయేళ్ల పాపాన్ని తుడిచివేసిండు. అంటే ఇశ్రాయేలులకు ఉగ్రత నుంచి విడుదల దొరికింది ఫినెహాస్ చేసిన పాపం ద్వారా. యేసయ్యను ఎరిగిన నీవు నేను, యేసయ్యను వెంబడిస్తున్న నీవు నేను, దేవుడు దేన్నైతే ఓర్వలేకపోతున్నాడో, లేదంటే దేవుని మనసు దేని మీద అయితే ఉందో దాని మీద నీ మనసు, నా మనసు ఉండడం ద్వారా మనుష్యుల పాపం నుంచి వాళ్ళకు విడుదల దొరుకుతుంది. ఫినెహాస్ ఏ విధంగా అయితే అక్కడ బలి అర్పించిందో, యేసుక్రీస్తుల వారి బలిని నీవు నేను పాపం ద్వారా నశించిపోతున్న వారికి చూపెట్టడం ద్వారా ఆ పాపం నుంచి విముక్తి వారికి దొరుకుతుంది. దిస్ ఈజ్ హ్యావింగ్ ద మైండ్ సెట్ ఆఫ్ గాడ్. ఇది దేవుని పోలిక, దేవుని సారూప్యత, తన కుమారుని సారూప్యత కలిగి ఉండడం. కుమారుని సారూప్యత అంటే ఆయన అన్నాడు కదా, నశించిద్దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకంలోనికి
వచ్చెను. ఇప్పుడు యేసుని అంగీకరించడం ద్వారా నీవు నేను తన కుమార్తెలం అయిపోయినాము. ఇప్పుడు హ్యావింగ్ హిజ్ ఓన్ మైండ్, ఆయన మనస్సు మనకుంది అంటే నీవు కూడా నశించిన దానిని వెదకి రక్షించాలి. సేమ్ వర్క్ యాజ్ క్రైస్ట్, సేమ్ వర్క్ యాజ్ క్రైస్ట్. మనకు కూడా అదే పని నియమించబడి ఉంది. ఆయన ఏ పని అయితే చేసిందో అనేకులను రక్షించిండు కదా. నువ్వు కూడా యేసయ్య అంటే తెలియని పాపంలో మగ్గుతున్న అనేక మందికి యేసయ్యను పరిచయం చేసి ఆ నశించున్న వారిని యేసయ్యలోనికి నడిపించి వారికి రక్షణ అనే అనుభవాన్ని, రక్షణ అనే ఆ ఎక్స్పీరియన్స్ని ఇవ్వాలి. అనేకుని దేవుని కోసం సంపాదించాలి. దట్ ఈస్ హ్యావింగ్ సారూప్యత. తన సారూప్యతలోనికి మనం మార్చబడాలి అనుదినం. ఆయన అంటాడు కదా, క్రీస్తు సారూప్యం మీలో నివసించాలని, మీరు ఆయన సారూప్యంలోనికి సంపూర్ణంగా మార్చబడాలని మీకోసం అనుదినం నేను ప్రసవేదన కలిగి పొందుతున్నాను అని అంటాడు. పౌలు అంటాడు ఆ సంఘానికి రాస్తూ, మీలో క్రీస్తు సారూప్యత ఏర్పడాలి అని రాస్తూ అనేక దేవుని యొక్క గుణాలను, దేవుని యొక్క ఆలోచన విధానాన్ని మనుషులకు అందించిండు పౌలు. మనం ఏసే గుణం ఏంటంటే పాపాన్ని ఆయన ఓర్వలేడు, కానీ పాపిని రక్షించిండు. సేమ్ గుణం నీకు నాకు ఉండాలి. పాపాన్ని ఓర్వకూడదు. పాపికి యేసయ్యను గురించిన రక్షణ సువార్తను మనం ఇవ్వాలి. అది క్యారీయింగ్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండటం ప్రయాసపడి, ప్రేమ కలిగి ఉండడం దేవుని యొక్క స్వరూపమై ఉన్నది. ఎందుకంటే 1 యోహాను 4:8, 4:16 ఉంటుంది, దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. క్యారీయింగ్ లవ్, దేవుని ప్రేమను కలిగి ఉండడం, దేవుని ప్రేమను ఇతరులకు చూపెట్టడం అనేది ఆయన గుణము. ఆ గుణం కలిగి ఉండడం సారూప్యత. ఇంకోటి ఆయన క్షమాపణ, అనేకుల పాప క్షమాపణ నిమిత్తము నేను కాచిన రక్తం అంటాడు ఆయన. అంటే అనేకుల పాపాన్ని ఆయన క్షమించి వేసినాడు. మన పట్ల ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే, క్షమింపలేని తప్పు చేస్తే అయినా సరే దేవుడు మనల్ని క్షమించి ఉన్నాడు కనుక మనము క్షమించాలి. నాట్ బికాస్ మనం క్షమిస్తే ఆయన క్షమిస్తాడు కాదు, ఆయన మనల్ని క్షమించినని మనకు తెలుసు కాబట్టి మనము మన ఎడల తప్పిదం చేసిన వారిని క్షమించాలి. దేవుడు మనల్ని ఆల్రెడీ క్షమించేసింది కాబట్టి అది క్యారింగ్ హిజ్ మైండ్ సెట్. అది ఆయన మనస్సు, ఆయన సారూప్యత కలిగి ఉండడం. ఇంకా దేవుని కోసము నిలబడాలి. ఏ విధంగా అయితే యేసయ్య దేవుని మందిరంలో జరుగుతున్న అవన్నిటిని ఆపివేసిండో, ఏ విధంగా అయితే ఫినియాస్ దేవుని మైండ్ సెట్ కలిగి పాపాన్ని ఆపివేసిండో, తర్వాత యేసుక్రీస్తుల వారు ఏ విధంగా అయితే ప్రేమను చూపిండో, క్షమాపణ చూపిండో. అసలు నాకేమనిపిస్తుంది అంటే, నాకు ఒక మంచి నా గైడ్ ఏమని చెప్పిండంటే, ఇఫ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ జీసస్ క్యారెక్టర్ 4 సువార్తలు పట్టమన్నాడు. 4 సువార్తలు ఏం చేయాలంట, మొత్తం సారాంశం అంతా ఏంటిదో మనకు ఎక్కిపోవాలి. ఆయన హింసించిన వారిని చూసి ఆయన కోపం తెచ్చుకోలేడు, ఆయన నిందించిన వారిని చూసి ఆయన కోపం తెచ్చుకోలేడు, ఆయన కొడుతున్న వారిని చూసి ఆయన కోపం తెచ్చుకోలేడు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగారు గనుక వీరిని క్షమించమన్నాడు. అప్పుడప్పుడు కొందరి మీద కోపం వచ్చినప్పుడు నీ సంగతి చూస్తూ ఉంటాం కదా, తూకెత్తే అంటే మైకెత్తే, తూకెత్తే అని మాట్లాడతారు కదా, నువ్వెంతరా అంటే నువ్వెంత. బట్ ఏసే అంటున్నాడు, అసలు ఏసే నువ్వెంతరా అంటే ఉంటారా ఎవరన్నా? అక్కడ గెత్సెమనే తోటలో ఏసైని పట్టుకోవడానికి వస్తే యేసు నువ్వే అంటే నేనే అనగా నాకు పడిపోయారు అందరు. ఐఆమ్ దట్ ఐఆమ్ అన్న పదం చాలా గొప్పది. దట్ ఈస్ గాడ్స్ నేమ్. ఐఆమ్ అనేది నేను ఉన్నవాడను అని అనేది దేవుని పేరై ఉన్నది. నేనే అంటే అక్కడ పడిపోయినారు అందరూ. ఎవరు పడిపోయినారు? ఉత్త ఉన్నోళ్ళు కాదు వాళ్ళు ఎవరు? సైనికులు. రోమా సైనికులు అంటే ఊరికే మన పోలీస్కే పెద్ద 5 కిలోమీటర్లు పరిగెత్తాలి. ఇండియన్ పోలీస్కే కానిస్టేబుల్ అవ్వడానికి. ఏం సార్ నిజమేనా? మినిమం 5 కిలోమీటర్స్. లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ ఉంటుంది, ఓ పెద్ద కసరత్తు ఉంటుంది, హైట్ ఉండాలి,
మినిమం ఇంత హైట్ ఉండాలని ఉంటుంది, వాడి చేతి అంకర ఉండకూడదు, స్ట్రైట్ ఉండాలి, ఏమేమో ఉంటుంది స్టోరీలు అంతా. మన ఇప్పుడు కరెంట్ సినారీలో ఎట్లుంటే రోమా సైన్యంలోకి రావాలంటే ఎట్లుండాలి? బాగా బలాఢ్యులు ఉంటారు రోమా సైనికులు, ఉత్తా ఉండరు వాళ్ళు, మినిమం 6 feet ఉంటారు. ఎప్పుడన్నా మీరు ఏదన్నా పాత ఇంగ్లీష్ మూవీస్ చూస్తే ఫైటింగ్స్వి, అంటే అందులో బ్యాటిల్స్ ఉండే మూవీస్ చూస్తే, లైక్ ట్రాయ్ అని ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయి, అవి చూస్తే ఎట్లుంటుంది, ఎంత ఉంటారు వాళ్ళు? ఒక్కొక్కటి 6 feet మినిమం ఉంటారు. అటువంటి వాళ్ళు ఏసాయని పట్టుకోవడానికి వచ్చినారు. రాగానే ఏసాయ నువ్వే, నేనే అన్నాడు, పడిపోయారు అక్కడ. నేనే అన్నదానికి అంత అంత బలం ఉంది. అటువంటి ఏసయ్య వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక తండ్రి దీన్ని క్షమించు. క్షమాగుణం అంటే అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ జీసస్. ఏసయ్యను పోలి ఉండడం అంటే ఈజీ కాదు. సారూప్యతలను మార్చబడడం అంటే ఈజీ కాదు. మనం కూరలో ఉప్పు తక్కువ అయితేనే ఆగిపోం అసలు. ఇంకెన్ని ఏళ్ళు నేర్చుకుంటావు కూర వండుడు కదా? ఎక్కువైతే కూడా ఆగం, తక్కువైతే కూడా ఆగం. ఏసై స్వరూపంలోనికి మార్చబడడం నాట్ ఎన్ ఈజీ థింగ్. అది దినదినము దేవుని గుణాలను మనం తెలుసుకోవాలి. ఆ గుణంలోనికి స్లోగా ఇమిడిపోవాలి బై ఎక్స్పీరియన్స్. అందుకే క్రీస్తు గురించిన అనుభవ జ్ఞానం మనం కలిగి ఉండాలంట. అనుభవ జ్ఞానం అంటే ఏంటండి? అనుభవ జ్ఞానం అంటే దాన్ని అనుభవించిన జ్ఞానం. ఫీవర్ వచ్చింది వణుకుతున్నాడు అంటే నీకు అర్థం కాదు. నీకు ఫీవర్ వచ్చి నువ్వు వణుకుతే అర్థమవుతుంది కదా. చూస్తాం మనం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాన్సర్ జీనోమిక్స్లో వర్క్ చేస్తున్నాను. చాలా కష్టం అండి క్యాన్సర్ అని చెప్తే చాలా మందికి, కానీ అది అనుభవించడానికి తెలుస్తుంది అసలు అది ఎంత కష్టమో. మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఇండియా వరల్డ్ కప్ గెలిచింది అని, సెలబ్రేట్ మాత్రమే చేసుకుంటున్నాం. కానీ అస్సలు గెలిచి ఆడు కప్పు హోల్డ్ చేసిన విరాట్ కోహ్లీకో రోహిత్ శర్మకో ఇంకెవరికో తెలుస్తుంది అసలు వాట్ ఈస్ దట్, అసలు ఏంటిది, దాని వెనకాల ఎంత ఇన్వెస్ట్ చేసిరు వాళ్ళ సమయాన్ని, వాళ్ళ ఎఫర్ట్స్ని. అది వారికి మాత్రమే తెలుస్తుంది. అట్నే క్రీస్తుని గురించి చాలా మంది బోధించే వాళ్ళు ఉన్నారు, చాలా మంది చెప్పే వాళ్ళు ఉన్నారు, అద్భుతంగా చెప్పే వాళ్ళు ఉన్నారు. అన్లెస్ యూ డోంట్ హ్యావ్ ద రియల్ ఎక్స్పీరియన్స్, అనుభవపూర్వకమైన జ్ఞానము క్రీస్తుని గురించి మనకు లేకపోతే, క్రీస్తును కలిగి ఉండడం, క్రీస్తుని ఇమిటేట్ చేయడము, క్రీస్తును డిస్ప్లే చేయడం చాలా కష్టమైపోతుంది. యూ షుడ్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. అది అనుభవపూర్వకంగా తెలియాలి. యేసయ్య అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు, రుచి చూసినాడు. హీ వెంట్ త్రూ ఆల్ ఆఫ్ ద సఫరింగ్స్. ఎబ్రిలో ఉంటుంది, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలే అందంట మనతో సహా, మనతో పాలుందంట, ఆయనకు సమానుభవం ఉందంట, మనతో అనుభవం కలిగి ఉన్నాడు. మనం ఎటువంటి ఎమోషనల్ టార్చర్ గుండా వెళ్తాము, లేదంటే ఎమోషనల్ స్ట్రగుల్స్ గుండా వెళ్తాము, ఫిజికల్ స్ట్రగుల్స్ గుండా వెళ్తాము, ఎటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ గుండా వెళ్తాము, ఎటువంటి స్ట్రగుల్స్, ఈ భూమి మీద ఉన్న ప్రతి స్ట్రగుల్స్ గుండా హీ హాస్ వెంట్ త్రూ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ హీ కేమ్ విక్టోరియస్. అండ్ ఆ విక్టరీలో నన్ను నిలబెట్టినాడు. హల్లెలూయా. ఆయన నమ్మడం ద్వారా, ఆయన అంగీకరించడం ద్వారా వీఆర్ లివింగ్ ఏ విక్టోరియస్ లైఫ్ బికాస్ అవర్ గాడ్ వెంట్ త్రూ ఆల్ ఆఫ్ ద స్ట్రగుల్స్ అండ్ బికేమ్ విక్టోరియస్. ఆయన మన అన్ని శ్రమల గుండా వెళ్ళి ఆ శ్రమలలో నుంచి బయటకు వచ్చి, ఆ శ్రమల నుంచి నేను ఇట్లా తీసి ఇక్కడ నిలబెట్టిందంట, ఆయనతో ఏకం చేసుకున్నాడంట. అది క్రిస్టియానిటీ, అది క్రైస్తవ జీవితం. అలా కలిగి ఉండడం, అలా నివాసం, ఆయనతో అనుభవపూర్వకమైన బంధం కలిగి ఉండడము నిజమైన క్రిస్టియన్ లైఫ్. అప్పుడు వెన్ యు గో అవుట్ అండ్ సే దేవుడు నిన్ను ప్రేమిస్తుందంటే, ఎన్నడూ వినలేనోడు ఆ మాట అనేక మంది చెప్పుంటారు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నమ్ముకో అని చెప్పి ఉంటారు. కానీ నువ్వు అనుభవపూర్వకంగా నువ్వు దేవుడిని తెలుసుకొని ఇప్పుడు నేను దేవుడు ప్రేమిస్తున్నాను అని చెప్పినావు అనుకో, అన్నీ బంద్ చేసుకొని వచ్చి సంఘంలో కూర్చుంటాడు. హల్లెలూయా. ఎందుకు? అనుభవం లేనివాడు చెప్తే వేరే ఉంటుంది, అనుభవం ఉన్నవాడు చెప్తే వేరే ఉంటుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. రుచి చూడకుండా బావర్చి బిర్యానీ బాగుందంటే బాగుందంటారు, అందరూ బాగుందంటారు. కానీ మనం పోయి తిని చెప్పాలి.
ఇదివరకు మేఫిల్ బిర్యానీ చాలా బాగుంది అంటాడు, ఒకటి తిని చెప్పిండు ఇందులో ఒక బుద్ధికి వెళ్ళిందని, మేఫిల్ బిర్యానీ క్లోజ్ అయిపోయింది. ఎందుకు? అక్కడికి వెళ్ళి వాడు దాన్ని ఎక్స్పీరియన్స్ చేసుకున్నాడు. అట్లనే మనం కూడా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. ఆ ఉత్తమమైన మార్గం ఏదో, నేను మాట్లాడుతున్నాం, ఉత్తమమైన మార్గం ఏదో, పురాతన మార్గం ఏదో, ఆ మార్గాన్ని తెలుసుకునండి. మీరు ఆలోచించండి, దాన్ని విచారించి చూడండి. ఈ మార్గం గుండా వెళితే మీకు నెమ్మది దొరుకుతుంది. అక్కడ నేను ప్రవక్తలను పెట్టి ఉన్నాను, అటు పోకండి, ఇగో ఇది, ఇందులో నెమ్మది దొరుకుతుంది, ఈ మార్గంలో నెమ్మది దొరుకుతుంది, ఈ మార్గంలోనే మీకు ప్రభు దొరుకుతాడు అని అనేకుల ప్రవక్తల్ని దేవుడు మన కోసం నిలబెట్టినంట. అంటే యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ ద ట్రూ వే, వాట్ ఈస్ ద రియల్ క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్. మనం నిలిచి చూడాలా, చూచి అప్పుడు నిజమైన క్యారెక్టర్ ఏంటిది యేసేది, ఆ క్యారెక్టర్లోకి నేను మార్చబడాలి, దేవుని సారూప్యతలోకి నేను మార్చబడాలి అన్న ఆలోచన మనం కలిగి ఉండాలి. క్రీస్తుని కలిగి ఉన్న వ్యక్తులుగా, క్రీస్తుని ఎరిగి ఉన్న వ్యక్తులుగా, క్రీస్తు ప్రేమను పొందుకున్న వ్యక్తులుగా, క్రీస్తు యొక్క క్షమాపణను పొందుకున్న వ్యక్తులుగా సేమ్ క్యారెక్టర్ మనలో నుంచి కూడా బయటకు వెళ్ళాలి. దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ బీయింగ్ సేవ్డ్. మనం రక్షింపబడ్డాం అన్నదానికి అది ఎప్పుడైతే నువ్వు యేసయ్యను ఇమిటేట్ చేయగలుగుతావో, యేసయ్యను నువ్వు డిస్ప్లే చేయగలుగుతావో, అప్పుడే మనము రక్షింపబడ్డాము అన్నదానికి విలువ, అందం. హల్లెలూయా. దేవుడు దేన్నైతే ఓర్వలేడో మనం దాన్ని ఓర్వద్దు. దేవుడు దేన్నైతే క్షమించిండో దాన్ని క్షమించాలి. దేవుడు దేన్నైతే ఒప్పుకున్నాడో దాన్ని మనం ఒప్పుకోవాలి. దేవుడు యేసుక్రీస్తుల వారు ఏ విధంగా ఉన్నాడో మనం అదే విధంగా ఉండాలి. మొదటి యోహాను 4:17 ఉండదు, ఈ లోకంలో ఆయన ఎట్టివారై ఉండేనో మనం కూడా అట్టివారమై ఉన్నాము. సేమ్ బీయింగ్, ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అలానే ఉన్నాం. బట్ అలా ఉండాలి అంటే ఆయన గురించి తెలియాలి. ఆయన గురించి తెలియాలంటే ఆయన గురించి నేర్చుకోవాలి, వినాలి, చదవాలి. స్లోలీ వీ హ్యావ్ టు బీ లైక్ క్రైస్ట్ జీసస్. అప్పుడు మనము సువార్త ప్రకటించవచ్చు, అప్పుడు మనము దేవుని గురించి బోధించవచ్చు, అప్పుడు మనం రోగులను స్వస్థపరచవచ్చు, అప్పుడు మనము అద్భుతాలు చేయొచ్చు, అప్పుడు మనము దేవుని వాక్యాన్ని ప్రకటించవచ్చు. అప్పుడు మనం ఎప్పుడు దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు దెన్ ఇట్ విల్ బి పవర్ఫుల్. అందుకే ఈ అపోస్తలులు ఏమంటామంటే, మేము ఆది నుంచి దేన్ని విన్నామో, ఆది నుంచి దేన్ని చూసినామో, దేన్ని నిదానించి ముట్టినామో, దేన్ని పట్టుకున్నామో, దేన్ని విన్నామో, దేన్ని తాకి చూసినామో దాన్ని మేము మీకు ప్రకటిస్తున్నాం అంటారు. అంటే దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ జీసస్ వెరీ క్లోజ్లీ. వారి హృదయంలో, వారి శరీరంలో వారు యేసయ్యతో కలిసి కూర్చొని తిన్నారు, వారు యేసయ్యతో కలిసి ఆనందించారు, యేసయ్యతో కలిసి దుఃఖపడ్డారు, యేసయ్యతో కలిసి చాలా విషయాలను ఎదుర్కొన్నారు. దే హ్యావ్ వాక్డ్ విత్ క్రైస్ట్. అప్పుడు ఆ 12 మంది చేసిన సేవ ప్రపంచమంతా విస్తరించింది. వారు కూడా దేవుని సారూప్యతను కలిగి ఉన్నవారు. వారు అంటారు, మేము విన్నదాన్ని, మేము చూసిన దాన్ని మీకు బోధిస్తున్నాం. అంటే వారు ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని ఇతరులకు బోధించారు. అప్పుడు అనుదినము సంఘానికి చేర్చబడ్డారంట. మనం అనేక సంవత్సరాలుగా సంఘాలు పెట్టుకుంటున్నాము, అసలు ఒక్కరు చేర్చబడతలేరే, ఒక్కరు కూడా కొత్తలు రావడం లేదే, ఒక్కరు కూడా కొత్త విశ్వాసం రావడం లేదే. అంటే యు ఆర్ ల్యాకింగ్ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. మనము దేవుని సారూప్యతను కలిగి ఉండలేము. అందుకే వీఆర్ నాట్ గ్రోయింగ్. వాళ్ళు దేవుని సారూప్యతను కలిగి ఉండి దేవుని విషయాల్ని బోధిస్తూ వస్తూ ఉన్నారు. దేవుని విషయాల్ని అనుభవపూర్వకంగా అంగీకరించి అనుభవపూర్వకంగా తెలుసుకుని వారు బోధించినప్పుడు అనేకులు చేర్చబడ్డారు, అనేకుల్ని వారు రక్షింపగలిగినారు. ఈ రోజులలో కూడా నీవు నేను దేవుని స్వరూపం కలిగి ఉండి, దేవుని సారూప్యత కలిగి ఉండి, దేవుని ఆలోచన విధానం కలిగి ఉండి, దేవుని మైండ్ సెట్ కలిగి ఉండి, క్రీస్తు ప్రేమ కలిగి ఉండి, క్రీస్తుని ఇమిటేట్ చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయన మనల్ని ఏర్పరచుకొని దేవుని మహిమను మనకి ఇచ్చి ఉన్నాడు, దేవుని ప్రేమను మనకు ధరింపజేస్తున్నాడు. మనం క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. క్రీస్తు ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడింది ఉందని రోమా 5:5 ఉంది. మన హృదయం అంతా దేవుని ప్రేమతో నిండిపోయింది. ఒక రకంగా దేవుడు మనల్ని ఆయనతో రీప్లేస్ చేసిండు. మనల్ని ఆయనతో రీప్లేస్ చేసినాడు. అంటే హీఈస్ నాట్ దేర్ ఫిజికల్లీ ఆన్ దిస్ ఎర్త్, బట్ యు ఆర్ దేర్.
మనమున్నాం. టు డిస్ప్లే హిస్ క్యారెక్టర్. ఆయన లేరు ఫిజికల్గా, మనం ఉన్నాం టు డిస్ప్లే జీసస్. హల్లెలూయా. దేవుడు మనల్ని ముందుగా ఏర్పరచుకొని, ముందుగా నిర్ణయించుకొని, ముందుగా పిలుచుకొని తన సారూప్యం మనకిచ్చి మనము ఆయనను డిస్ప్లే చేయాలని కోరుకున్నాడు. ఎఫెసీ 5:1 ఏముందంటే, కాబట్టి మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. We are his children, but as beloved children of God, imitate him. ఆయనను ఇమిటేట్ చేయండి, లేదా ఆయనను డిస్ప్లే చేయండి, ఆయనను పోలి నడుచుకునండి. హల్లెలూయా. సో our life is to display Christ. క్రైస్తవునిగా, క్రీస్తుని అంగీకరించిన వ్యక్తిగా మన జీవితము ఆయనను డిస్ప్లే చేసే జీవితమై ఉండాలి. ఆయనను ప్రచురించే జీవితమై ఉండాలి. ఆయనను ఇమిటేట్ అంటే ఆయనను పోలి నడుచుకునే జీవితమై ఉండాలి. బికాస్ వీఆర్ హిస్ చిల్డ్రన్ అండ్ హీ ఈజ్ అవర్ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. సో కుక్క పిల్లను ఇది కుక్కకే పుట్టిందని చెప్పాల్సిన అవసరము లేదు. అట్లనే ఏ జంతువు పిల్లని చూసినా అది దానికే పుట్టిందని చెప్పగలుగుతాము. కాబట్టి మనుషులు మనల్ని చూసినప్పుడు వీరు దేవుని పిల్లలే అని చెప్పగలగాలి. చెప్తలేరు అంటే నువ్వు క్రాస్ బ్రీడ్ అయినా అన్నట్లు. హల్లెలూయా. క్రాస్ బ్రీడ్ అవ్వదు. ఒక ట్రాన్స్లేషన్ ఉంది, 2 Corinthians 5:17, ఈజ్ ఎ బ్రాండ్ న్యూ క్రియేషన్ అంట. బ్రాండ్ న్యూ క్రియేషన్, బ్రాండ్ న్యూ వ్యక్తివి, నూతన పరచబడిన వ్యక్తివి. ఎట్లా నూతనమైనవు? యేసయ్య ఎట్లున్నాడో అట్లనే నూతనమైనవు. హల్లెలూయా, హల్లెలూయా. బట్ అన్ఫార్చునేట్లీ క్రిస్టియన్స్ చాలా మంది క్రాస్ బ్రీడ్ ఉన్నారు. నో, వీఆర్ నాట్ క్రాస్ బ్రీడ్. వీ డోంట్ వాంట్ టు బి క్రాస్ బ్రీడ్. మనము దేవుని పోలి నడుచుకునే పిల్లలం. ఆ విధంగానే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. హెవెన్లీ ఫాదర్, మునుపు మేము దూరస్తులమయ్యా. మునుపు దేవుణ్ణి ఎరగని వ్యక్తులు, మునుపు పాపము కింద నశిస్తున్న వ్యక్తులం. నీవు మమ్మల్ని ఏర్పరచుకొని జగత్ పునాది వేయబడక మునిపే నీవు మమ్మల్ని ముందుగా నిర్ణయించుకొని నీ కుమారుని సారూప్యము మేం పొందునట్లు నీ కుమారునికి నీవు ఇచ్చిన మహిమను నీవు మాకు ఇచ్చి ఉన్నావు. నీ కుమారునికి ఇచ్చిన క్యారెక్టర్స్ ప్రభువా నీవు మాకు ఇచ్చి ఉన్నావు అని మేము ఎరిగి నీ ప్రియులైన పిల్లల వలె మేము నిన్ను పోలి నడుచుటకు నీవు మాకు ఇచ్చిన యాదక్యతను బట్టి నేను ఘనపరుస్తున్నామయ్యా. మరొక మారు మా జీవితం అంతా నిన్ను కనపరచు నిమిత్తమే మేము నీకోసం ఏర్పరచబడ్డామని, మా విశ్వాస జీవితం అంతా నిన్ను డిస్ప్లే చేయడం కోసమే మేము తయారు చేయబడ్డామని, నీ కోసము, నీ పని కోసం నీవు ఏర్పరచుకున్న ఒక సాధనంగా మేము ఉండాలని, నీకిష్టమైన పాత్రగా మేము నిలబడాలని, నీ ప్రేమను అనేకులకు కనపరిచే వ్యక్తులంగా మేము ఉండాలని, నీ రక్షణను అనేక వ్యక్తులకు కనపరిచే మనుషులంగా మేము ఉండాలని నీ పిల్లలుగా మమ్మల్ని మార్చుకున్నావు. అందుని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మరొక మారు నీ కుమారుని సారూప్యం, నీ కుమారుని మనస్సు మేం కలిగి ఉన్నట్లు నీ అందలి ఆశ మాలో పుట్టించినందుకు వందనాలు ప్రభువా. మేము నిన్ను పోలి నడుచుకుంటట్లు మా మార్గములన్నిటినీ నీకు అప్పగిస్తున్నాం, మా ఆలోచనలన్నిటినీ నీకు అప్పగిస్తున్నాను. మీరు మాలో పనిచేయమని వేడుకుంటూ మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరం కలిసి చెప్దాం ఆమేన్. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. ఈ మాటలను బట్టి దేవుడు మనల్ని దీవించును గాక. హల్లెలూయా. ఓకే, వాక్యం అర్థమైంది కదా. ఈరోజు నుంచి యేసు ప్రభువును, మీ పేరేంటి, మీ పేరేంటి, మీ పేరు కాదు, మీలో యేసయ్య కనిపించాలి. అర్థమవుతుందా? రాము కాదు, యేసు ప్రభు కనిపించాలి కదా. మరి దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఇప్పటిదాకా చెప్పింది ఏంది? ఆయన మిమ్మల్ని కాదు, మిమ్మల్ని చూస్తే యేసు ప్రభు కనిపించాలి. అలా అంటే మీ క్యారెక్టర్ని బట్టి మనం చెప్పుకోవడానికే క్రైస్తవులని కాదు, పిలువబడుతున్నాం, కానీ నిజంగా అది మన నుంచి కనిపించాలి ఇతరులకు. అప్పుడే నిజంగా ఆ పేరు నువ్వు కలిగి ఉన్నదానికి ఏమంటారు దాన్ని, అర్హునివి, అంటే నీ మీద నువ్వు వర్తిస్తా అన్నట్టు చెప్పుకోవడానికి క్రైస్తవులంగా కదా. కాబట్టి అది అలా ఉండాలని దేవుడు మనతో మాట్లాడు ఈ 2వ వారంలో కదా. మరి మనం గడిచిన వారం మనం చెప్పుకున్నట్టుగా ప్రార్థన గురించి చెప్పుకుంటున్నాం. అది నెక్స్ట్ వారం అది కంటిన్యూ చేస్తాం. కాబట్టి మీరు అలాగూ కనిపించడానికి మీరు ప్రిపేర్ చేసుకోండి, సిద్ధపడండి. నెక్స్ట్ వారం కనిపించేలోపు మీ ఎవరన్నా ఒక్కరు పిలవాలి మిమ్మల్ని. అరే మీరు దేవుడు సార్ అని, ఈ క్యారెక్టరు దేవుని క్యారెక్టర్ అని ఎవరన్నా ఒకరు పిలిపించుకోండి. దానికి మీరు ప్రయాసపడాలి. కాబట్టి అలాగ మీరు ప్రిపేర్ కండి. మనం బలలో పాల్పొందాం. మాట చదువుకుందాం. నేను మీకు అప్పగింపబడిన దాని ప్రభువులను పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభువా.